హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనకు స్కూల్ యూనిఫామ్ క్లాత్ అనమాట. అంటే టాప్ అనేది కుడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు కాలర్ టాప్ అనమాట. ఇది 3/4 హ్యాండ్స్ కాలర్ టాప్. ఇక్కడ వచ్చేసి మనము క్లాత్, ఇది గవర్నమెంట్ ఇచ్చిన క్లాత్ అనమాట. ఇది ఆల్రెడీ వాళ్ళు ఫోల్డింగ్ చేసేసి ఇస్తారు కదా, 3 టాప్లకు అయ్యేలాగా ఇస్తున్నారు అనమాట. దీన్ని మనం ఇప్పుడు 3 టాప్లు అయ్యేలాగా కట్ చేస్తున్నాం. నేను ఒకటేసారి అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. వీళ్ళు ఆల్రెడీ ఫోల్డింగ్ ఇచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చూడండి, ఇట్లా 2 మట్టల మీద ఫోల్డింగ్ అయితే ఇచ్చేసారు. సో దీన్నే మనము మన సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. మనకు ఆపోజిట్ సైడ్ ఇట్లా ఓపెన్స్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా ఉన్న క్లాత్ను ఈ విధంగా మనకు సరిపడమేని క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా సరిపోయేమేని ఇలా చూసుకొని, ఒకవేళ తక్కువ అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, మ్యాక్సిమం ఇది వచ్చేసి కొంచెం లావు ఉన్న అమ్మాయిది అనమాట. సో మనకి ఇది క్లాత్ అనేది సరిపోదు, ఇంకొంచెం జరుపుకుందాము క్లాత్ను. సో ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం వచ్చేసి 3 టాప్స్ అనేవి కటింగ్ అయితే చేస్తున్నాను ఒకటేసారి. అక్కడ నుంచి వచ్చిన క్లాత్ మనకు ఫోల్డింగ్ తోటి వస్తుంది కదా, 3 మడతల మాదిరి వచ్చేసింది. సో దీన్నే నేను మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చూడండి, ఇదొక టాపు, ఇదొక టాపు, ఇదొక టాప్ వస్తుంది. సో దీన్ని ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ ఏమన్నా నచ్చతగ్గులు ఉన్నటివి కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇటు సైడ్ పైన కింద హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. మనకు స్ట్రైట్ ఉండటం కోసం నేను స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ లైన్స్ వచ్చాయి కాబట్టి మీరు లైన్స్ ప్రకారంగా అయినా కానీ కట్ చేసుకోవచ్చు. ఇది మనం ఒకటేసారి 3 టాప్స్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది 6 లేయర్స్ మాదిరి వచ్చేసింది అనమాట. అందుకు కట్ చేసుకోవడం కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ కటింగ్ తొందరగా అయిపోతుంది అనేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ టాప్ పొడవు వచ్చేసి 36. టాప్ పొడవు వచ్చేసి 36. పైన మన కుట్ల కోసం 1/2 ఇంచు, కింద ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం 1 ఇంచు, మొత్తము 1.5 ఇంచ్ అనేది దీనికి కలుపుకోవాలన్నమాట. ఒరిజినల్ లెంత్కు 1.5 ఇంచ్ అనేది కలుపుకోవాలి. అప్పుడు మనకు 37.5 అవుతుంది. 37.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను. ఇదే ఈ వరకు కూడా 37.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ కింద కూడా ఒక లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ పొడవు అనేది తీసుకోవాలన్నమాట. పంజాబ్ స్టాప్లో ఫస్ట్ పొడవు అనేది తీసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఎంత? షోల్డర్ వచ్చేసి 15.5 ఉంది. షోల్డర్ 15.5. చెస్ట్ వచ్చేసి 33.5. మనకు ఓన్లీ షోల్డరు, చెస్ట్, హ్యాండ్ లెంత్ ఉంటే సరిపోతుంది. పంజాబ్ స్టాప్ లెంత్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ కొలతలు కూడా ఏం అవసరం ఉండదు. సో ఇప్పుడు చూడండి, నేను చెప్పే పద్ధతిలో చాలా ఈజీ వేలో మీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి ఎంత? 15.5 వచ్చిందనమాట. షోల్డర్ 15.5లో టేపు ఈ విధంగా తీసుకొని 15.5 టేప్లో తీసుకొని ఈ టేప్ను ఇట్లా 15.5కి ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అంటే మనకు 8కి 2 గీతలు తక్కువ ఉందన్నమాట. అదే మార్కింగ్ ఇక్కడ పైన చేసుకోవాలి. 8కి 2 గీతలు తక్కువ. పొడుగు కూడా మనము షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంక రౌండ్ కోసం కూడా 8కి 2 ఇంచెస్ తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ సంక రౌండ్ దగ్గర అనమాట. మనకు సంక పొడుగు ఎంత తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ కాకుండా షోల్డర్ ఎంతైతే వస్తుందో అంతే ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ సంక రౌండ్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది తీసుకోండి. ఇది రౌండ్ తిరిగేలాగా ఈ విధంగా ఇట్లా చేసేసేయండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకు ఈ అమ్మాయి కొంచెం లావు అమ్మాయి అని చెప్పాను కదా, సో అందుకోసం వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకోండి. ఫ్రీగా ఉంటుంది అనమాట. నెక్ టాప్ ఎక్కడం కోసం ఫ్రీగా ఉంటుంది. సో షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. అలాగే మనం ఫుల్ కలర్ పెట్టుకుంటున్నాం అనమాట. ఫుల్ కలర్ కాబట్టి ఇది షోల్డర్ 3.5 కానీ 3.5 కానీ మీ చాయిస్. ఇది కొంచెం గొప్ప పిల్లనే కాబట్టి నేను 3.5 అనేది తీసుకున్నాను. ఈ పొడవు వచ్చేసి మనకి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 దీంట్లోనే ఉన్నాయి కాబట్టి మనం బ్యాక్ నెక్ వచ్చేసి మనము ఒక ఇంచు మాత్రమే తీసుకోవాలి. 1 ఇంచు మీద ఇట్లా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోకూడదు, ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఇక్కడ సంక సైడ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక 1 ఇంచెస్ మేని క్లాత్ అనేది ఇట్లా డౌన్ అనేది చేసుకోండి. అంటే ఇట్లా ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఒక 1 ఇంచెస్ మేని. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 33.5 దాన్ని టేప్లో ఈ విధంగా 4 భాగాలుగా చేసుకోవాలి. 33.5కి ఇప్పుడు సగం చేసినాను. మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకొకసారి 17కు 2 ఇంచులు తక్కువ వచ్చిందనమాట. దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఇట్లా కొలత ఇట్లా టేప్ తోటి ఇట్లా చూసుకున్నట్లయితే మనకు ఒరిజినల్ లెంత్ అయితే వచ్చేస్తుంది. 8.5 వచ్చింది ఒరిజినల్ లెంత్. 8.5 దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నాను. కుట్ల కోసం వచ్చేసరికి నేను 2.5 అనేది తీస్తున్నాను కుట్ల కోసం. మనకి ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు, లేదు 3 ఇంచెస్ అయినా తీసుకోవాలనుకుంటే 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి లెంత్ 2.5 అనేది ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పొడవు వచ్చేసి మనం మొత్తం 37.5 తీసుకున్నాం కదా, ఇందులో ఈ పొడవులో మనము నడుము దగ్గర ఒక కొలత తీసుకోవాలి. మనం ఓపెన్స్ ఉంటుంది కదా సైడ్కు, ఆ ఓపెన్స్ దగ్గర ఒక కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైనుంచి షోల్డర్ కా నుంచి పైనుంచి 14 ఇంచుల దగ్గర ఒక కొలత తీసుకోండి. అలాగే 20 ఇంచుల దగ్గర ఒక కొలత తీసుకోండి. చూడండి, పొడవు వచ్చేసి 37.5 తీసుకున్నాను మొత్తము. దాంట్లో ఈ నుంచి ఇక్కడికి 14 ఇంచులు తీసుకున్నాను. ఇది నడుము కొలత అనమాట. ఇక్కడ వచ్చేసరికి హిప్ ఓపెన్, అంటే మనం పంజాబ్లో ఓపెన్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ అనేది 20 ఇంచుల దగ్గర ఓపెన్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ వచ్చేసి 8.5 తీసుకున్నాము. 8.5లో 1/2 ఇంచు తగ్గించుకొని 8 ఇంచులు తీసుకోవాలి. మళ్ళీ మనము కుట్ల కోసం 2.5 తీసుకున్నాం కదా, అదే 2.5ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 8.5 తీసుకున్నాము. ఈ 8.5కు ఇంకొక 1 ఇంచు యాడ్ చేసుకొని, అంటే ఇంకొక 1 ఇంచు కలుపుకొని ఇక్కడ 9.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. 8.5, 9.5 ఒక 1 ఇంచెస్ మీద మళ్ళీ మనకు ఇక్కడ మాత్రం కుట్ల కోసం ఇక్కడ మనం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా కుట్ల కోసము. ఇక్కడికి వచ్చే తర్వాత మనం 1 ఇంచు మాత్రమే కుట్ల కోసం తీసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ ఓపెన్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటాము, అప్పుడు 1 ఇంచు మాత్రమే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది, 9.5 ఒక 1 ఇంచు కలుపుకుంటే మనకు 10.5 వస్తుంది. ఈ 10.5కు ఇంకొక 1 ఇంచు కానీ యాడ్ చేసుకొని మొత్తం 11.5 దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సింపుల్ వేలో మీకు పంజాబ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు కింద అంటే ఇట్లా కొస్తే కానీ నీళ్ళకొని రాకుండా ఉండటం కోసం ఒక 1/4 ఇంచు మీద ఇట్లా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ వారలకి ఓపెన్ సైడ్ వారలకి ఒక 1/4 ఇంచు మీద ఇట్లా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కింగ్ అయితే చేసేసుకున్నాము, కటింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, బ్యాక్ నెక్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఫస్ట్ కట్ చేసుకోకూడదు, ఓన్లీ బ్యాక్ నెక్ ఫస్ట్ కట్ చేసుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏమంటే మనము ఒకటేసారి 3 టాప్స్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి కట్టింగ్ కొంచెం కష్టం అవుతుంది. అంటే మందం ఉంటుంది కదా క్లాత్, సో కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారనమాట. తర్వాత షార్ట్ హ్యాండ్స్ అయితే మనకి 3 టాప్స్కి అయితే సరిపోతుంది క్లాత్. మళ్ళీ 3/4 హ్యాండ్స్ కానీ లేదంటే ఫుల్ హ్యాండ్స్ కానీ అట్లా తీసుకున్నట్లయితే మనం అప్పుడు 2 టాప్లు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ హ్యాండ్స్ అనమాట. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను ఓన్లీ 3 టాప్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను.
విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఓపెన్స్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మాత్రమే నెక్ కటింగ్ చేసాం కదా. ఇప్పుడు మూడు లేయర్స్ చూడండి, 1 2 3 ఈ 3 ఓపెన్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు ఇది బ్యాక్ వస్తుంది. దీంట్లో మనం కటింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రంట్లో మనం కటింగ్ చేసుకునేది ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయితే చూపిస్తున్నాం చూడండి. ఈ 3 సమానంగా పెట్టేసుకొని ఈ 3 ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ సమానంగా పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 3:15కి. ఈ 3:15 దగ్గరికి ముందు మనకు అన్ని సమానంగా లోపల మనం ఇంకా 2 లేయర్స్ ఉన్నాయి కదా, మొత్తం మనకు 3 లేయర్స్ ఇవి, అంటే 3 టాప్స్కి. సో మనము ఈ విధంగా హెచ్చు తగ్గులు ఏమన్నా ఒకసారి చెక్ చేసుకోండి, సమానంగా చూసేసుకొని ఇప్పుడు నెక్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఈ నుంచి ఈడికి ఒక 3 ఇంచులనేవి క్రాస్ అనేది కట్ చేసేయండి. ఈ నుంచి ఈడికి ఒక 3 ఇంచులనేవి కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ, నేను 4.5 పెట్టినాను. ఈ విధంగా అయితే కటింగ్ చేస్తాను చూడండి. ఇట్లా కొంచెం క్రాస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇట్లా చూడండి, ఈ విధంగా ఇట్లా కొద్దిగా క్రాస్ అనేది కటింగ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4.5 దగ్గర మార్కింగ్ చేసినాం కదా, ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ ఏ విధంగా ఉక్సులు కాజాలు పట్టే విధంగా కుట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సంక లోతు కూడా తీసుకోవాలి. ఇది కదా క్లాత్, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచుని సంక లోతు అనేది తీసేసేయండి. ఈ విధంగా సంక లోతు కూడా తీసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, పంజాబ్ టాప్ ఫుల్ కలర్ టాప్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు మళ్ళీ నేను కటింగ్ చేసేటప్పుడే వీళ్ళు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి మాకు ఎల్బో హ్యాండ్సే పెట్టండి, షార్ట్ హ్యాండ్స్ వద్దనేసి అడగటం వల్ల నేను మళ్ళీ నా దగ్గర ఆల్రెడీ కటింగ్ చేసిన క్లాత్ అనేది మిగిలిందనమాట. దాంట్లోన నేను హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేశాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేశాను. 2 టాప్లకి ఏమని హ్యాండ్స్ కటింగ్ అయితే చేశాను. ఇక 3వ టాప్కి వచ్చేసి ఇంకొక మనకి ఇప్పుడు కట్ చేసుకున్న దాంట్లో మిగిలింది కదా క్లాత్, ఈ క్లాత్లో అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్లో ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉంది క్లాత్, ఈ క్లాత్ అనేది తీసేసి ఫోల్డింగ్ ఉన్న క్లాత్లోనే మనం హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. మనం ఓన్లీ ఒక టాప్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే సరిపోతుంది క్లాత్ మనకి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 16కు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుందాం. మనం ఏంటంటే హ్యాండ్స్ దగ్గర మనము గోటు మాదిరి వేసుకుంటాం కదా, సో అందుకోసం వచ్చేసి 16కు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 17 మాత్రమే యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీరు గోటు వేసుకోము అన్నట్లయితే కనుక 1.5 అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను 17 అనేది యాడ్ చేస్తున్నాను. దీంట్లోంచి 3 ఇంచులు డౌన్ చేసేసుకొని ఇక్కడ 17 దగ్గర డౌన్ అనేది చేసేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేను కాలర్కి వచ్చేసి పాయింట్ కటింగ్లోనే క్లాత్ అనేది కాలర్కు హ్యాండ్స్ దగ్గర యూజ్ చేస్తాను అనమాట.